నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు తెలుగు ట్రూత్ టాక్స్. ఇక్కడ మనం మర్చిపోయిన అద్భుత కథలు, చరిత్రలో దాగి ఉన్న నిజాల గురించి తెలుసుకుంటుంటాం. ఈరోజు మనం వినబోయే కథ విజయవాడలో జరిగిన ఒక నిజమైన దివ్య అద్భుతం. 1955 సంవత్సరం, విజయవాడ, అర్ధరాత్రి. మరుతి టాకీస్లో చివరి షో ముగిసిన తర్వాత ఒక పేద రిక్షా డ్రైవర్ నెమ్మదిగా తన రిక్షాను లాక్కుంటూ ఇంటి బాట పట్టాడు. అతని పేరు వెంకన్న. ఆ రాత్రి వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. పాత వీధి దీపాల మసక వెలుగు మాత్రమే రోడ్డుపై పడుతోంది. అప్పుడే ఎర్ర చీరలో, పెద్ద కుంకుమ బొట్టుతో, చేతులు నిండా గాజులతో ఒక మధ్య వయస్కురాలు అతని దగ్గరకు వచ్చింది. నాయనా, నన్ను ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకెళ్తావా అని ఆమె మెల్లగా అడిగింది. వెంకన్న కాసేపు ఆవిడ్ని చూసి, రండెమ్మా అన్నాడు. రిక్షా ముందుకు కదిలింది. చీకట్లో ఆమె ముఖంలో ఏదో ఒక ప్రశాంతమైన వెలుగు కనిపించింది. కొద్దిసేపటికి ఆవిడ మళ్లీ మాట్లాడింది. నాయనా, రాత్రివేళ దుర్గమ్మ సంచరిస్తుంది అంట కదా, మరి నీకు భయం లేదా అని అడిగింది. వెంకన్న ఏమాత్రం భయం లేకుండా నమ్మకంగా చెప్పాడు. దుర్గమ్మ తల్లి ఉండగా నాకు భయం ఎందుకు తల్లి? తప్పు చేసేవాళ్లకే ఆ భయం. ఆ మాటలు వింటూనే ఆమె ముఖంపై ఒక చిరునవ్వు వచ్చింది. అది సాధారణ మహిళ చిరునవ్వు కాదు, అది దుర్గమ్మ తల్లి చిరునవ్వు. రిక్షా ఇంద్రకీలాద్రి వైపు దగ్గర పడుతోంది. రాత్రి గాలి చల్లగా వీస్తోంది. చుట్టూ నిశ్శబ్దం. అప్పుడే ఆమె చుట్టూ ఒక మృదువైన స్వర్ణకాంతి మొదలైంది. ఆమె ఆభరణాలు మెరిశాయి. ఆమె ముఖం మరింత ప్రకాశించింది. కాని వెంకన్న గమనించలేదు. ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర రిక్షా ఆగింది. మెట్లపై చిన్న దీపాలు వెలుగుతున్నాయి. మెల్లగా మబ్బుళ్ళు చుట్టుకున్నాయి. వెంకన్న దిగుతూ ఆమె వైపు చూసి అడిగాడు, అమ్మా, నా కూలి డబ్బులు? అంతే. ఆమె అక్కడ లేదు. క్షణంలో ఆమె మాయమైంది. వెంకన్న చుట్టూ చూస్తూ నిలబడిపోయాడు. అంతలో మెట్ల దగ్గర నుండి ఒక దివ్యమైన స్వరం వినిపించింది. నీ పగ్గం చూసుకో నాయనా అని. వెంకన్న తన పగ్గాన్ని తీసి విప్పాడు. అందులో ఒక బంగారు కంకణం మరియు 10 రూపాయల నోట్లు కనిపించాయి. అప్పుడు అతనికి అర్థమైంది, తాను తీసుకొచ్చింది ఒక సాధారణ మహిళ కాదు, సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లే అని. మరుసటి రోజు విజయవాడ అంతా ఒక్క వార్తతో మార్మోగింది. ఈ అద్భుతాన్ని ఆంధ్రకేసరి పత్రిక ముందు పేజీలో ప్రచురించింది. విజయవాడలో దివ్య అద్భుతం, రిక్షా డ్రైవర్తో కనకదుర్గమ్మ ప్రయాణం అని పెద్ద హెడ్లైన్ వచ్చింది. వెంకన్న పేరు పట్టణమంతా తెలిసిపోయింది. కాని అతను మాత్రం మారలేదు. అదే వినయం, అదే భక్తి, అదే నమ్రమైన జీవితం. ఈ రోజుకి కూడా విజయవాడలో రాత్రుల్లో కనకదుర్గమ్మ ప్రతి వీధి తిరుగుతూ తన భక్తులను కాపాడుతూనే ఉంటుంది. జై కనకదుర్గమ్మ. ఇలాంటి నిజమైన అద్భుత కథలు వినాలంటే తెలుగు ట్రూత్ టాక్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కథతో త్వరలో కలుద్దాం.